మరి ఈరోజు శ్రావణ శుక్రవారం స్పెషల్ కాబట్టి ఏం చేస్తున్నారు మరి? గోంగూర మరమరాలతో పులిహోర. గోంగూర మరమరాలతో పులిహోర. ఓ సో ఎప్పుడు శ్రీదేవి గారు డిఫరెంట్గా ఆలోచిస్తారు. అలానే ఈరోజు రెసిపీ కూడా ఉంది కదా, మీ అందరికీ అర్థమైపోయింది. గోంగూర మరమరాలతో పులిహోర చేయబోతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. గోంగూర మరమరాల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు, గోంగూర, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకున్న పేస్ట్, చింతపండు రసం, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, నూనె, పసుపు, ఉప్పు. శ్రీదేవి గారు అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. చిన్న గిఫ్ట్ మీకు. ఓకే, తాంబూలం. ఈ తాంబూలం కూడా నేనే తయారు చేస్తాను. ఓ ఏదో బ్యాగ్ లాగా చేశారు. ఇదేంటి బ్లౌజ్? మీరు ఓపెన్ చేయొచ్చు. ఇటువైపు మూడు వేస్తాను. ఓకే, ఇది నేను ఇంకా రబ్బర్ బ్యాండ్ అనుకున్నాను. ఓకే, పసుపు తాడు. ఇక్కడ బ్యాంగిల్స్. ఇది బ్లౌజ్ పీస్. ఇది బ్లౌజ్ పీస్. బ్యాంగిల్స్ మధ్యలో. ఓకే, ఏంటిది ఇది? పండగ టైం కదా, దేవుడి గుడిలో కానీ మన ఇంటి ముందు కానీ ముగ్గు వేసుకోవచ్చు. పిండి ఇందులో పిండి వేసుకోవచ్చా? అవును. అంటే మనం చేత వేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అలా వేయచ్చు. నేను ఇప్పుడు ముగ్గు పిండి తెచ్చుంటే మీకు చూపించేదాన్ని. నేను ట్రై చేస్తాను, మీరు ట్రై చేయండి. షూర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే కొత్తగా, అంటే పండగకి సంబంధించినవన్నీ తాంబూలంతో పాటు ముగ్గు కూడా వేయమని నేర్చుకోమని పెట్టారు. థ్యాంక్ యూ. అంటే ఇదంతా కలిపి ఒక బాస్కెట్ లాగా, ఈ ఐడియా కూడా చాలా లాగా చేశాను అనమాట. బాగుంది కదా. ఇలా ఇన్నోవేటివ్ గా మనమే తాంబూలం ఇప్పుడు వరలక్ష్మీవ్రతానికి అందరిని తాంబూలానికి పిలుస్తారు కదా, సో మనం ఇలాగ డెకరేషన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ. అంటే చిన్నదైనా అది పెట్టే విధానానికి హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇంకా మన రెసిపీ స్టార్ట్ చేద్దామా? దీనికి ఏంటంటే ఫస్ట్ మనకి మరమరాళ్ళు నీళ్ళలో పిండేసేసి రెడీ పెట్టుకున్నాను. అలాగే గోంగూర అన్నాను కదా, గోంగూర వచ్చేసేసి కొంచెం ఆయిల్లో శుభ్రంగా కడిగి ఆరిన గోంగూరని బాగా వేపేసేయాలి, ఉప్పు పసుపు వేసి. అలాగా చేసిన పేస్ట్. ఓహో, అలా పేస్ట్ లాగా వేయించాలి. ఒకవేళ మనకి ముదురాకు అనుకోండి, కొంచెం మిక్సీ చేస్తే వేపిన తర్వాత ఇలా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరైతే మిక్సీ చేయలే, లేత ఆకు అనమాట. సో మనకి మెత్తగా అయిపోతుంది. పొయ్యి వెలిగించేస్తే ఆయిల్ తిరగమాతగా. ఎందుకంటే పండగలప్పుడు మనము చాలా దేవుడికి 5 రకాలు కానీ 9 రకాలు కానీ నైవేద్యాలు చేసేటప్పుడు మనకి చాలా హడావుడిగా ఉంటుంది కదా. అన్నం వండాలి అంటే చాలా టైం. ఇట్లా మరమరాలతో అనుకోండి, మీరు ఈజీగా తొందరగా ఒక ప్రసాదం చేసి పెట్టేసినట్టుగా ఉంటుంది. అలాగే పల్లీలు అవి వేగుతుంటాయి కదా, దీనికి ఒక పొడి చేసాను. మనము పుల్ల ఐటమ్స్ ఏది చేసినా, మామూలుగా పులుపు అనే కర్రీస్ చేసినా కూడా మనము ఆవాలు మెంతులు వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం గోంగూర పులిహోర అంటే కొంచెం పులుపు ఉంటుంది కదా, అందుకని మెంతులు ఆవాలు ఎండుమిర్చి మంచిగా ఫ్రై రోస్ట్ చేసి ఇలా పొడి చేసుకోవాలి. మెంతులు ఆవాలు ఎండుమిర్చి బాగా డ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ మనం ఇక్కడ ఇంగు వేస్తాం కదా, అందుకని వేయలేదు. ఓకే, వేగిపోయినాయి. నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అలాగే పెట్టుకోండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇంగువ వేస్తున్నాను. పసుపు, పులిహోర అంటే పసుపు. ఇప్పుడు గోంగూర మరమరాలకి తగ్గట్టుగా. యాక్చువల్గా గోంగూర కూడా ఎర్ర గోంగూర అయితే మనకి పుల్లగా ఉంటుంది. ఇది తెల్ల గోంగూర అనమాట. నేను కొంచెం ఇంట్లోది కొంచెం చింతపండు వాటర్, మన మెయిన్ ఇంగ్రీడియంట్ అది ఫ్లేవర్ పొడి.
నిజంగా మీరు అన్నట్టు మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పొడి వేయగానే. సో అలా గోంగూర అంతా బాగా కలిసిపోయాక దీనికి సరిపడంత ఉప్పు, అంటే ఆల్రెడీ గోంగూరలో వేసాను కదా, కొంచెం చూసుకొని వేయాలి. రైస్తో చేస్తే మనం జర్నీకి వెళ్ళినప్పుడు చేసి తీసుకెళ్ళాం అనుకోండి, 3-4 days పాడవద్దు కూడా. 3-4 days పులుపు కదా. సో నేను స్టవ్ ఆపేసాను. గోంగూర మరమరాల పులిహోర రెడీ అయినా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, గోంగూర మరమరాల పులిహోర రెడీగా ఉంది. మనం అమ్మవారి కోసం అనుకొని, నైవేద్యంలో అనుకొని ఈ రెసిపీ చేశాం కాబట్టి ఒకసారి మనసులో అలా అమ్మవారిని తలుచుకొని నేను రుచి చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. గోంగూర మరమరాల పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మరమరాలు, గోంగూర, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకున్న పేస్ట్, చింతపండు రసం, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, నూనె, పసుపు, ఉప్పు. గోంగూర మరమరాల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసి కొంచెం వేగిన వెంటనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు. ఇప్పుడు దానిలో కొద్దిగా ఇంగువ, పసుపు, మనం ముందుగా గోంగూరలో ఉప్పు, పసుపు వేసి ఉడికించి పెట్టిన ఆ పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే కొద్దిగా 1 స్పూన్ చింతపండు రసం కూడా వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేయించి చేసుకున్న పొడిని వేసి బాగా కలపాలి. తర్వాత అందులో నీటిలో ముంచి వేసుకున్న మరమరాల్ని బాగా వేసి కలపాలి. తర్వాత సరిపడంత ఉప్పు కూడా కొద్దిగా వేసి బాగా కలిపి పులిహోరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయాలి. అంతే, గోంగూర మరమరాల పులిహోర రెడీ.